ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం ప్రియుల, తిరిగి ఈ కొత్త మాసంలో దేవుడు మనల్ని నడిపించి మీ అందరినీ కలవడం చాలా సంతోషము. ఈరోజు మనము పోయిన వారం మనం నేర్చుకున్న సత్యం తెలుసు కదండి. ఎవడైనాను క్రైస్తవుడుగా శ్రమ అనుభవించినట్లయితే ఆ నామమును బట్టి సిగ్గుపడక ఆ దేవుని మహిమపరచడం. గుర్తుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 మనం నేర్చుకున్నాం కదా భాస్కర్. క్రైస్తవులు, క్రిస్టియన్ అని మొత్తం బైబిల్లో 3 సార్లు వస్తుంది. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి ప్రతాప్? క్రీస్తును విశ్వసించి ఆయనను వెంబడించి ఆయన వాక్యానికి లోబడేవారు. ఈ 3 డెఫినేషన్స్ అయితే క్రైస్తవుడు. ఊరికే నమ్మినోడంతా క్రైస్తవులు కాదు. ఆయనను వెంబడించేటోళ్ళంతా క్రైస్తవులు కాదు. ఇప్పుడు యూదా వెంబడించాడు, లోబడ్డా? లోబడ్డా? సో విశ్వసించిన మాత్రాన, వెంబడించిన మాత్రాన క్రైస్తవులు కాలేదు. లాస్ట్కి ఏం చేయాలంట? ఆయన మాటకు లోబడాల, విధేయత చూపించాల. అప్పుడే వాళ్ళు క్రైస్తవులు, లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు. తీసుకుందామా? మొదట్లో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారంట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం ప్రియులరా. అందరు తీసిన తర్వాత తీయకముందు ఎవరు చదివేదొద్దు, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. 11వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, పీటర్ చదవండి. పీటర్, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు ఏమనబడ్డారంట? క్రైస్తవులు అనబడిరి. రోహిత్ గట్టిగా చదువుదాం. And when he had found him, he brought him to Antioch. For a whole year they met with the church and taught a great many people. And in Antioch the disciples were first called Christians. In Antioch the disciples were called first as a Christians. సార్ రవీందర్ గారు అర్థమైంది కదా? అంత్యోక్యలో శిష్యులు అప్పటి వరకు వాళ్ళని క్రిస్టియన్ అని పిలిచేవారు కాదు. మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత్యోక్యలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు, పిలువబడ్డారు. దానికన్నా ముందు వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలువబడలేదు. వాళ్ళు క్రీస్తుని వెంబడి విశ్వసించారు. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్ ఎవరండి? యేసు ప్రభును విశ్వసించి ఆయనను వెంబడించి ఆయన వాక్యానికి లోబడేవారే క్రిస్టియన్స్. చూద్దాం ఎగ్జాంపుల్. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త, Gospel according to Mark, chapter 16, verse 16. Ricky, loudly. He that believes and is baptized, And he that believes and being baptized shall be saved. Shall be saved. Chala. తెలుగులో చదవండమ్మా అనుష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. అక్కడ గమనించండి. He whose belief and baptizes.
నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు. ఇక్కడ విశ్వాసం. క్రైస్తవులు ఫస్ట్ ఎవరంట? వాళ్ళు విశ్వసించాలి. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఆయన వచ్చాడు, నా కొరకు రక్తం చిందించాడని వాళ్ళు నమ్మాలి. ఫస్ట్ విశ్వసించాలి. రెండవది ఆయనను వెంబడించాలి. విశ్వసించి కూర్చుంటే సరిపోదు. విశ్వసించి మనము ప్రియులరా మన పాత పాపాలు లేకుంటే మా పాత పనులు చేసుకుంటే సరిపోదు. వెంబడించడం అంటే అర్థం ఏంటంటే డిసైపుల్షిప్. శిష్యులు. ఎవరు శిష్యులు? శిష్యులు అనే వారికి కనీసం 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటేనే శిష్యులు. రిచిని పట్టుకొని లేకపోతే హనీని మన వినోద్ కొడుకు చిన్నగా ఉన్నాడు కదా ఇద్దరు, ఆలోచన పట్టుకొని యూ డోంట్ కాల్ దెమ్ డిసైపుల్స్. వాళ్ళు డిసైపుల్స్ కాదు. డిసైపుల్స్ కావడానికి అర్హత వాళ్ళు కనీసం 18 సంవత్సరాలను ఉండాలి. చిన్నపిల్లలు పట్టుకొని నేను రిక్కి నాతో తీసుకెళ్ళి ఐ ఈజ్ మై డిసైపుల్ అని నేను చెప్పలేదు. ఆ డిసైపుల్ కావడానికి కొద్దిగా మెచ్యూరిటీ ఉండాలా, చదివే కెపాసిటీ ఉండాలా, నేర్చుకునే కెపాసిటీ ఉండాలా. అప్పుడు ఓకే ఇతడు శిష్యుడు అవ్వడానికి అర్హుడు. ఇప్పుడు ఆ వాక్యం తీసుకుందామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము ఐ థింక్ 12వ వచనం. మత్తయి సువార్త Matthew's Gospel chapter 4 verse 12. అని చదువునా? 4 verse 12. Now when Jesus had heard that John was cast into prison, he departed. Chapter 4 అన్ననా? Matthew's Gospel chapter 4. I think I'll tell you 1 minute. Jesus said, "Follow me, I will make you disciples." మనుషులను పట్టి జాలుగా చేస్తాననే మాట ఉంది ఇక్కడ. 19th చదువునా? 19th. And he said unto them, Follow me, and I will make you fishers of men. Follow me, and I will make you fishers of men. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులుగా పట్టు జారులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు వాళ్ళ జాలర్లు వాళ్ళ యొక్క నెట్తో వెళ్ళి వదిలి యేసు ప్రభువును వెంబడించారు. మీరు ఇక్కడ గమనించండి, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళంతా అప్పుడప్పుడే యేసు ప్రభువును నమ్ముకొని కొన్ని రోజులు కొన్ని రోజులు ఆయనతో పాటు ఉన్నారంట. వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఏమన్నారంట? ఫాలో మీ. ఏమన్నాడు వచ్చి? ఫాలో మీ. తర్వాత పీటర్ బైబిల్ రాయబడింది, యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఉన్నాడో శిష్యులందరూ అక్కడనే ఉండేవాళ్ళు. సో హూ ఇస్ ఎ క్రిస్టియన్? బైబిల్ ప్రకారము 3 సార్లు, మొత్తం బైబిల్లో 3 సార్లే ఉంది క్రిస్టియన్ అని. ఓకే, పోయినసారి నేర్చుకున్నాము. క్రైస్తవుడుగా ఎవరైనా శ్రమ పొందినట్లయితే ఆ నామమును బట్టి సిగ్గుపడక మీరు దేవుని మహిమపరచండి. ఇక్కడ మొదటిసారి అంతియోక్య ఎక్కడ ఉందంటే ప్రియులారా? టర్కీలో ఉంది. టర్కీ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో లేదు, టర్కీ దేశంలో అంతియోక్య ఉంది. దమస్కు ఎక్కడ? సిరియా. సో అంతియోక్యలో వీళ్ళందరూ కూడి అక్కడ ఒక సంవత్సరం అంతా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అప్పుడు జనులు వీళ్ళని పిలిచారంట, వీళ్ళు క్రైస్తవులు అన్నారంట. సో ఒకటి యేసు ప్రభువుని విశ్వసించాలి, రెండోది ఆయనను వెంబడించాలి, మూడవది యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఎవడైనా నా మాట విని లోబడినట్లయితే అతడే నా సహోదరుడు, అతడే నా సహోదరి, వారే నా తండ్రి అన్నాడు కదా.
యోహాను సువార్త 14:15. 14:15. వాక్యాన్ని లోబడుతుంటే ఎంత వెంబడించినా ఎంత విశ్వసించినా వేస్ట్. యోహాను సువార్త 14:15. చదువుకి If you love me, keep my commandments. అది keep my విధానం చెప్పండి. If you love me, you will keep my commandments. రుచి నీకు అర్థం? If you love me, keep my commandments. Keep any version obey my commandments అనేది ఎక్కడ ఉందా? ఓకే. Keep my commandments is equal to obey my commandments. అంతేనా? ఎవడైనా నువ్వు తెలుగులో చదవడమా అనుష? ఒకవేళ మీరు నన్ను ప్రేమించినడలా, మరేమ్మ గారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకొందురు. సో ఈ 3 విషయాలు నాన్న. హూ ఇస్ అ క్రిస్టియన్? క్రిస్టియన్ ఇస్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్. సెకండ్లీ, హూ ఫాలోస్ జీసస్. నంబర్ 3, హీ హూ obeys his words. క్రైస్తవులు ఎవరంట పరిమళ? యేసు ప్రభువును విశ్వసించిన వారు, ఆయనను వెంబడించేవారు, మూడవది ఆయన వాక్యానికి లోబడి. ఈ 2 చేసి ఈ 3వది చేయకుండా ఎట్లుంటది? నా యుద్ధకు వచ్చిండ్రు బాగా వచ్చిండ్రు, నా మాటలు విన్నారు, వాటి ప్రకారం జరిగించని వాడు దేని మీద ఇల్లు కట్టుకున్నట్టు. సో ఇది చూసారా? ఫస్ట్ కేటగిరీ 2 బాగానే ఉన్నాయి. వచ్చారు, విన్నారు, కానీ దేవుని వాక్యానికి లోబడలేదు. సో వాళ్ళు దేవునికి క్రైస్తవులు కాదు. వచ్చిండ్రు, నా మాటలు విన్నారు. యేసుక్రీస్తు ఒకసారి మీకు తెలుసో లేదు ప్రియులారా, ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు నిర్మల గారు 5,000 మంది తిన్నారంట. స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నారంట. తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయంట ప్రియుల. దాని తర్వాత వీళ్ళు మరుసటి రోజు మళ్ళీ యేసుప్రభు వీళ్ళందరూ ఇదే వచ్చారంట. యేసుక్రీస్తు వాళ్ళ మైండ్ని గమనించి ఒక మాట అన్నాడంట. వీళ్ళు ఇంటి గురించి వస్తున్నారని చెప్పి ఏమన్నాడంట? మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీరు నా శిష్యులు అవుతారు, లేకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు అందరు అన్నారంట, వినోద్, శరీరం తినడం ఏంటి, నా రక్తం తాగడం ఏంటి అని చెప్పి ఆ రోజు నుండి అనేకులు ఆయన మరలా తిరిగి వెంబడించకుండా వెళ్ళిపోయారంట. ఎంతమంది వెళ్ళిపోయారంట? ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారంట. ఎంతమంది మిగిలారంట? 12 మందే మిగిలారంట. ఆ 12 మందితో యేసుప్రభు ఏమంటాడు చూడండి, యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6. ఆరో అధ్యాయము 52వ వచనం. యూదులు ఈయన తన శరీరం ఎలా తిననీయగలడని ఒకరినొకడు వాదించిరి. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. ఓకే, తర్వాత అయితే ఇంకా 66 అండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. సో యేసు ప్రభు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ఏమన్నాడంట? ప్రభువా, ఎవరి ఎందుకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు నిలవాడువు, నీవే దేవుని పరిశుద్ధులని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇవాళ అక్కడ గమనించండి, యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచాడు. అందరు తిన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చారు. యేసు ప్రభువులను గమనించి వీళ్ళు వాక్యం కొరకు రాలేదు,
తిండి గురించి వచ్చారని చెప్పి అప్పుడు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీకు నిత్య జీవము. వీళ్ళేమంటారు, ఈయన రక్తం తాగడం ఏంటి, ఈయన శరీరం తినడం ఏంటి అని చెప్పి ఆ రోజు నుండి అనేకులు వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు మన యేసుప్రభుని వెంబడించలేదు. ఎంతమంది మిగిలారంట పీటర్ అక్కడ? 12 మందే ఉన్నారంట. మీరు వెళ్ళిపోతారా అని అడిగారంట యేసుక్రీస్తు. పేతురు చక్కగా అన్నాడు కదా, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా అయ్యా, జీవం ఇచ్చే మాటలు నీ యొద్దనే ఉన్నాయి. నువ్వు చెప్పే మాటల్లో ఏముంది? జీవం ఉంది. సో ప్రియులారా, నిజంగా దేవుని వాక్యాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళా ప్రభుని వాళ్ళకి కొద్దిగా సులభంగా విశ్వసిస్తే చాలు. చాలా మంది అన్యులు అంటుంటారు, మేము జీసస్ గారు నమ్ముతాము అని, మేము యేసు ప్రభుని గారు నమ్ముతాము అంటారు. అలా కాదు ప్రియులారా, వాక్యంలో రాయబడ్డది ఆయననే రక్షకుడు అని నమ్మాలి. అందరినీ నమ్ముతాము, ఆయననే నమ్ముతామంటే అది కాదని తప్పు కదా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదా, చాలా మనం నేర్చుకున్నాం, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్. ఆయన్నే ప్రభు లేకపోతే కాదు. మనం ఎట్లా నమ్మాలా? ఆయన్నే ప్రభు అని నమ్మాలా, లేకపోతే కానీ కాదనుకోవాలి. నాకు ఆయన కావాలా, నా అందరినీ కావాలంటే అది కాదు. 12 మంది శిష్యులు అంటున్నాడు, ఏం బాబు మీరు వెళ్ళిపోతారా? 5,000 మంది వెళ్ళిపోయారంట ప్రియులారా. ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం త్రాగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వీళ్ళ మైండ్ అంతా రొట్టెలు చేపలు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుందని చెప్పి వీళ్ళు యేసు ప్రభువుని వెంబడించారంట. యేసుక్రీస్తు వాళ్ళ మైండ్ గమనించారు. వాక్యం వినడానికి రావట్లేదు, నన్ను వెంబడించడానికి రావట్లేదు, నా మాటకు లోబడడానికి రావట్లేదు. యేసు ప్రభు వెళ్ళిపోమని లేదండి, చెప్పాడు నా శరీరం తినాలా, నా రక్తం త్రాగాల. అలా ఎలా సరిపోతుంది, ఎలా సాధ్యం అని చెప్పి అందరూ ఆలోచించి. సో కొన్నిసార్లు మనం కానీ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కొన్ని లోబడండి అని విన్నప్పుడు కొద్దిగా కఠినంగా ఉండవచ్చు కదా ప్రియులుగా. కఠినంగా ఉండదు సంభవం. ఇంత కఠినంగా ఎలా మనం లోబడాలని చెప్పి చాలామంది ఆ విశ్వాసం నుంచి తొలగిపోతారు. లేకపోతే ఇక్కడ అనుకుని వేరే చర్చ్కి వెళ్తారు. ఇంతటి చెప్పని కొన్ని చర్చెస్ ఉన్నాయి, అక్కడ ఏం లేదు, మెంబర్షిప్ తీసుకోవాలా. ప్రతి నెల మీకు తెలుసు లేదో చాలా చర్చెస్లలో మెంబర్షిప్ తీసుకుంటారు. తీసుకుని ఎవ్రీ మంత్ ఒక 300 400 కట్టాలి. ఎందుకు 300 400? రేపు చనిపోతే సమాధి, మన ఇంట్లో ఏదైనా మంచి కార్యాలు జరిగితే పాస్టర్ వచ్చి ప్రేయర్ చేయడానికి, మన కూతురు కొడుకులకు పెళ్ళి అయితే చర్చ్లో పెళ్లి చేయడానికి. ఇవన్నీ చెప్పరు, ఇవన్నీ ఆచారాలు చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు, ఇది వాక్యం ప్రకారం అవి ఉండరు. ఓకే, యేసుక్రీస్తు దగ్గర ఆత్మీయం ఉన్నవాళ్ళు మాత్రమే ఉండగలిగారండి. ఈ ఆచారాలు సాంప్రదాయాలు చేసేవాళ్ళంతా వెళ్ళిపోయారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు వాక్యాన్ని వాస్తవమే కదా. అక్కడ ఏది చెప్పరండి, సింపుల్గా వెళ్ళాలా, ప్రేయర్ చేసుకోవాలా, రావాలా, అంతే. చాలు ప్రియుల. అది ఎట్లుందంటే నేను 8th పాస్ అయినది చాలు, తెలుగు చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను. చాలా మంది ఉంటారు కదా ప్రియుల, అట్లా చాలా మంది ఉంటారు. ఏదో చర్చికి వెళ్తారు. ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను పొద్దున్నే చర్చికి వెళ్ళేస్తాను, పెద్ద పని అయిపోతుంది సార్ అయిపోతుంది. ఆయనకి అంటే పొద్దున్న 6 గంటలకు వెళ్తున్నాడు మా ఇంటి నుంచి. అండ్ హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆయన పొద్దున్నే, ఎస్ బ్రదర్, చర్చికి వెళ్తే పని అయిపోతుంది, తక్కిన పనులని నేను రోజంతా హాయిగా మన పనులు మనం చేసుకుంటాం. అంటే ఆయన ఇదేంటంటే పొద్దున్న పని చర్చికి వెళ్ళిపోయి వస్తే ఒక పెద్ద వారం తిరిగినట్టు, ఇక తర్వాత కూర్చొని తాగొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు అని అర్థం అనమాట. అది ఇంక తర్వాత మనకి ఇష్టం కాదు. సో ఇక్కడ యేసుప్రభువుని వీళ్ళు వెంబడించడం కాదు, విశ్వసించడం కాదు, వీళ్ళు దేవుని వాక్యానికి లోబడట్లేదు. 12 మంది శిష్యులతో అంటాడు, మీరుగా వెళ్ళిపోతారా? ఇష్టం బాబు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారా? వ్యక్తులు లాంటి వ్యక్తులు మనకు రావాలి లేదు బ్రదర్,
లేదేసయ్యా జీవంగా మాటలు ఇలాంటి వాక్యం మనకి ఎవరు చెప్పలేక, ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి ఆచారాలు చేయడం ఎవరు చెప్పరు. వస్తే చాలు, మెంబర్షిప్ తీసుకుంటే చాలు, చెప్పి కాన్ఫిస్తే చాలు, ఏదో మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళగా మనం అలా ఉంటారు. పేతులు బాధ ఉంటారు కదా, పేతులు బాధ ఉంటారు. సో కాబట్టి వీళ్ళు ఇక్కడ శిష్యులు మొదట అంత్యోకియలో ఏమని పిలువబడ్డారంట? క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇప్పుడు తీసుకుందామా 11వ అధ్యాయము అపోస్తుల కార్యములు. చెప్పండి ప్రియులారా, క్రైస్తవుడు అంటే ఎవరంట? 3 విషయాలు చెప్పండి. ఒకటి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు. రెండవది, యేసు ప్రభును వెంబడించేవారు. మూడవది, ఆయన వాక్యానికి లోబడేవారు. Who are the Christians? Ricky, the one who believes. Number 2, the one who follows. And number 3, the one who obeys. క్రైస్తవులు అంటే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం మోసం చేసుకోకూడదు. క్రైస్తవులు అంటే ఏదో ఒక చర్చిలో మెంబర్షిప్ తీసుకొని చనిపోయే వరకు ఆడికే ఇట్లా వారానికి ఒక రోజు వచ్చి వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవులు అంటే దేవుని వాక్యానికి, యేసుక్రీస్తును విశ్వసించి ఆయనకు వెంబడించి ఆయనకు లోబడే వాళ్ళంతా క్రైస్తవులు. సో అపోస్తుల కార్యములు మళ్ళీ తీసుకుంటాం 11వ. అందరూ ఆ అధ్యాయం తీసుకున్నట్లయితే మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రియులారా, అపోస్తులైన పేతురు వివరిస్తున్నాడు శిష్యులు. ఇక్కడ జరిగిన విషయం ఒకసారి గమనించండి. కొద్దిగా దీని బ్యాక్గ్రౌండ్ మనం చదువుతున్నాం. ఎందుకు ఆడ క్రైస్తవులని పిలువబడ్డారంటే, ఒకరోజు పేతురు కొర్నేలియస్ అనే వారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేస్తాడు. ఈ విషయము శిష్యులకు తెలుసు. 12 మంది శిష్యులు అండి, గమనించండి. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయాడు. ఎవరైనా? యూదా. ఆయన ప్లేస్ లో మత్తయి కాదు, మత్తియా అనే శిష్యుని ఎన్నుకున్నారు. అపోస్తల కార్యంలో ఉంది. వీళ్ళు 12 మంది. ఇప్పుడు 1000 చర్చ్లో 5000 మంది, 3000 మంది, 120 మంది, ఆల్మోస్ట్ 8500 ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ 12 మంది మాత్రం ఈ సంఘంలో పెద్దలు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 12 మంది తీసుకోవాలి. కానీ ఇదే సంఘం నుండి వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పేవారు. వాళ్ళ సండే ప్రేయర్ ఇలా వచ్చేవారు. ఒకరోజు కొర్నేలియస్ వాళ్ళ ఇంటికి పేతురు వెళ్తాడు. వాళ్ళతో భోజనం చేస్తాడు. వాళ్ళకు వాక్యం చెప్పి భోజనం. ఇది 11 మంది శిష్యులకు తెలిసి, నువ్వు బాప్తిసం తీసుకున్న నీవు, విశ్వాసంలో ఉన్నవు నీవు, ఓకే, సున్నతి లేని వారితో పోయి భోజనం చేశావు కదా, అది వాక్యం ప్రకారం కరెక్ట్ కాదు కదా. 11వ అధ్యాయం 1వ వచనం అండి. 11:1. అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిన అపోస్తులలో యూదాయ అందంతటా సహోదరులు విని, పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తువని అతనితో వాదము పెట్టుకునేది. ప్రియులారా, శిష్యులు పేతురుతో ఏం పెట్టుకున్నారంట? వాదం పెట్టుకున్నారు. ఏమని? నువ్వు వెళ్ళి సున్నతి లేని వాళ్ళతో ఏం చేసావు? భోజనం చేసావు. అంటే బ్యాప్టిజం తీసుకోలేదు వాళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు. వాళ్ళు ఇంకా సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడలేదు. కానీ నువ్వు వాళ్ళతో పోయి భోజనం చేసావని చెప్పి పేతురుతో ఈ 11 మంది శిష్యులు వాదం పెట్టుకున్నారంట. They were literally arguing. 12 మంది శిష్యుల్లో ఒకడివి, అందరికంటే సీనియర్ పేతురే. యేసు ప్రభు మొదట పిలిచింది పేతురునే. మనం బైబిల్లో చాలా స్థలాల్లో గమనిస్తాం కదా, పేతురు ఇంపార్టెన్స్, దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు పేతురు. ఆయన కొంచెం దుడికి ఎక్కువ అంటారు. ఒకరోజు యేసుక్రీస్తు నేను ఈ లోకం కొరకు చనిపోతాను అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, లేదు ప్రభువా, నువ్వు చనిపోకూడదు, ఎవరు నేను చెబుతాను, నేను చూస్తాను.
ప్రతిదానికి ఆయన ధైర్యంగా ముందుకు వచ్చేవాడు ప్రియులరా. సో ఈ రకంగా ప్రియులరా యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తున్నప్పుడు నీళ్ళ మీద పేతురు అంటాడు, ప్రభు నేరుగా నడుస్తాను రమ్మని చెప్తాడు. ఆయన పేతురు నీళ్ళ మీద నడుస్తాడు. కానీ అలలు వచ్చి చూసి ఆయన ఏం చేశాడంట, భయపడి మునిగిపోతాడు మరలా యేసు ప్రభు ఆయన. సో ఈ రకంగా పేతురు చాలా అందుకే పేతురుకు దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఆయన కొర్నేలియస్ వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన విషయం తెలిసి వీళ్ళందరూ కొంచెం గొడవ పడుతున్నారంట. మంచి విశ్వాసువి, ఏ బ్రదర్ మీరే వాక్యం చెప్పుకుంటూ ఒకే వాళ్ళతో పోయి మీరు వాక్యం చేస్తారని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ చేసుకున్నారంట. అప్పుడు పేతురు మొత్తం వివరిస్తాడు. ఏమని వివరిస్తాడు ఇప్పుడు చదువుకున్నాం ఆ వాక్యం. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతులు ఇలాగూ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయించుగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి యందు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాకు చెప్పగా వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవి అని ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగూ 3 మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడెను. వెంటనే కైసర నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్దకు నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఆ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు యొప్పెకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందొద్దురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచి సంగతి మాకు తెలిపెను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగి వచ్చిన ప్రకారము వారి మీదికి దిగాను. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరును మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారిని కూడా సమానముగా అనుగ్రహించెను. ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటు వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మీరేమి అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసును దయచేసి ఉన్నాడు అని చెప్పుకొచ్చు దేవుణ్ణి ఏం చేశారంట, మహిమపరిచిరి. ప్రియులారా, అర్థమైందా? వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. నువ్వు వెళ్ళి కొర్నేలియస్ ఇంట్లో భోజనం చేశావు, నువ్వు విశ్వాసవి, బాప్తిసం తీసుకున్నాడు, నువ్వు అందరికీ నాయకుడు. అప్పుడు పేతురు మొదటి నుంచి వివరించి చెప్పాడు. యోప్పే అనే ప్రాంతంలో నేను ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వంట చేసుకున్నారంటండి. ఆ ఇంట్లో వాళ్ళు పేతురు ఆకలి ఆయన ఇంటిపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటే ఆయన ఒక దర్శనం కలిగిందంట. ఆ ప్రార్థన నిద్రపోయి ఉంటాడు. దర్శనం ఏంటి? పరలోకం నుండి ఒక బెడ్షీట్ వచ్చిందంట పీటర్. ఆ బెడ్షీట్లో ఏముంది? అన్ని రకమైన పురుగులు, ప్రాకులు, జంతువులు, అన్ని రకమైన పక్షులు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందని. ఏమని వచ్చింది? పేతురు లేచి చంపి నీకు ఇష్టమైనది తిను. అప్పుడు పేతురు ఏమన్నాడట? వద్దు ప్రభువా. నేను ఒకసారి రిపేర్ చేయాలి తెలియదా? వద్దు ప్రభువా. ప్రభువా అని అన్నప్పుడు మనం వద్దని అంటామా? ఉదయ్ ఇంగ్లీష్లో నో లార్డ్, ఆపోజిట్ వర్డ్స్ ఇవి రెండు. లార్డ్ అన్నప్పుడు వీ కెనాట్ సే నో, వీ హావ్ టు సే ఎస్. ఈయనేమన్నాడంట? నో లార్డ్, నేను నిషిద్ధమైనది అపవిత్రమైనది ఎప్పుడు తినలేదు. మళ్ళా దేవుడు అన్నాడంట, పేతురు నేను పరిశుద్ధపరిచిన దాన్ని ఎందుకయ్యా నువ్వు అపవిత్రం అంటావు?
అరకట్ట అట్ట 3 సార్లు దేవుడు మళ్ళా లేచి చంపి నీకు ఇష్టమైన తినయ్యా, వద్దు ప్రభువా వద్దు ప్రభువా వద్దు ప్రభువా, మళ్ళా బెడ్షీట్ ఎక్కబడుతుంది. సో ప్రియులారా, అప్పుడు పేతురు అంటాడు, ఇది 10వ అధ్యాయంలో జరిగింది కదా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. దాని తర్వాత అప్పుడు ప్రియులారా ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, కొర్నేలియు 3 మనుషులను పంపాడు, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు, ఏ భేదం చూపేది వాళ్ళతో పాటు వెళ్ళు. ఈయన అంతా రెడీ, వీళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్తున్న కొర్నేలియస్ ఆయన ఇంటి వారందరినీ గ్యాదర్ చేశాడంటండి. కొర్నేలియస్ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్ అందరినీ రమ్మన్నాడంట, ఈరోజు మన ఇంట్లో ప్రేయర్ ఉంది రండి. పేతురు పిలిపించాడంట. పేతురు వచ్చి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తున్నప్పుడు వారు వాక్యం వింటుండగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పేతురు అంటాడు, మన మీదకి దిగి వచ్చినట్టు వారి మీదకి కానీ, ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు శిష్యులకండి, నువ్వు ఎందుకు వాళ్ళతో ఫోన్ చేసినా అని అడిగినందుకు వాళ్ళ తిరిగి చెప్తున్నాడు, బాబు ఇది పరిస్థితి. సో ప్రియులారా, వాళ్ళు వాక్యం వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడంటే అప్పుడు పేతురు అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినట్టుగా మీరు బాప్తిసం తీసుకుని ఉంటారేమో, పరిశుద్ధాత్మ పొందాం కదా బాప్తిసం అవసరం లేదని అనుకుంటారేమో, బాప్తిసం తీసుకోండి. అప్పుడు శిష్యులు అన్నారంట, ఓహో అన్యులకు, ప్రభును నమ్మని వాళ్ళంతా ఇప్పుడు ప్రభుని నమ్ముకుంటున్నారా, వాళ్ళనే దేవుని నమ్ముకున్నారా? మొన్నటి వరకు వీళ్ళు అన్యులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, వాక్యం తెరవని వాళ్ళు, అన్యులు, జెంటైల్స్, అవుట్ సైడర్స్, బయటి వారు. ఇప్పుడు 11 మంది అన్నారట, ఓహో ఇప్పుడు దేవుని వాక్యం వాళ్ళగానే వెళ్ళిపోయిందా, ఇప్పుడు వాళ్ళగానే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా? ఓ సారీ పీటర్, మీ మీద మేము తప్పుడు మీరు మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి అన్యులని కానీ దేవుడు రక్షించాడు, దర్శించాడని చెప్పి వీళ్ళంతా దేవుడిని గణపరిచి దేవుడిని మహిమపరిచారు. దాని తర్వాత చూసుకుందాం ప్రియులారా, దాని తర్వాత జరిగింది ఏంటంటే 19వ వచనం, స్టెఫెను విషయంలోనూ కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫినీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశంలో వరకు సంచరించింది. ప్రియులారా, దానికన్నా ముందు స్టీఫెన్ చంపారు. స్టీఫెన్ ఎలా చంపారు? రాళ్ళతో కొట్టి చంపారు. సో ఆ విషయం తెలిసి ఇప్పుడు యూదులు ఏం చేశారంట, ఈ శిష్యులు యూదులకు మాత్రం వాక్యం చెప్తున్నారంట, అన్యులకు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, ఫస్ట్ ఇశ్రాయేల్ జనాంగానికి వెళ్ళండి, వారికి మాత్రమే వాక్యం చెప్పండి, మొదట చెదిరిపోయిన గొర్రెలను మందలోకి తీసుకెళ్ళండి. యేసుప్రభు వచ్చింది యూదుల గురించి, మన గురించి కాదు, అన్యుల గురించి కాదు. వాళ్ళ దగ్గర ఫస్ట్ పోండి. ఈ అన్యులు ఒకసారి వినరు, వాళ్ళు కొడతారు. మనం ఫేస్బుక్లో అప్పుడప్పుడు చూస్తున్నాం కదా, ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కదా పాస్టర్లను పాపం కొడతా ఉంటారు ప్రియులరా. సో వీళ్ళు ఏం చేశారంట, ఈ ప్రాబ్లం అయిన తర్వాత ఈ యూదులకు మాత్రం వాక్యం చెప్పారంట స్టీఫెన్ విషయంలో. సో అలా జరిగిందంట ప్రియులరా. దాని తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించింది. 21వ వచనం, ప్రభు హస్తము వారికి తోడైనది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ప్రియుల తర్వాత బర్నబా దగ్గరకు వచ్చి వాళ్ళకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళను బలపరచాడంట. బర్నబా గురించి మనం గమనించినట్లయితే ఆయన అందరినీ ప్రోత్సహించేవాడంట, ఎవరిని కానీ డిసప్పాయింట్ చేసేవాడు కాదు ప్రియుల. ఓకే, దాని తర్వాత అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని కొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షం నుంచి చేరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి
అతని కనుగొని అంత్యోకు తోడుకొని వచ్చి వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అక్కడ మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఈ శిష్యులు క్రైస్తవులు అనబడింది అనే మాటకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఇప్పుడు అర్థమైంది కదా. పేతురు చెప్తున్నాడు వీళ్ళకి, నేను ఎందుకయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసినావు కొర్నేలియస్ ఇంటికంటే వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ జరిగింది బాబు, సో నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేను వాళ్ళకి చెప్పానమ్మా బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాను. అప్పుడు అది విని అందరూ సంతోషించి అబ్బా సారీ పేతురు అయితే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. తర్వాత స్టీఫెన్ విషయంలో, తర్వాత సౌలు, ఇంకా సౌలు ప్రియుడు అప్పుడప్పుడు ప్రభుత్వం నమ్ముకొని సౌలు ఆయన తెచ్చి ఆయనతో పాటు వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరం వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించారంట. అంతియోక్య అనే ప్రాంతంలో శిష్యులు మొదట క్రైస్తవులు. సో ప్రియులరా, మొత్తం బైబిల్లో ఇది మొదటిసారి క్రిస్టియన్ disciples were called as a Christians. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ సంఘానికి వెళ్ళినా లేకపోతే ఇప్పుడు మొత్తం ఇండియాలో ఉండే క్రైస్తవులంతా అన్ని వాళ్ళంతా మన దగ్గరికి రావాలని చెప్పట్లేదు ప్రియుగా. ఏ ఫెలోషిప్కి వెళ్ళినా, ఏ సిటీలో ఉన్నా, ఏ మందిరానికి వెళ్ళినా మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంట, మనం అందరము క్రైస్తవులు. చాలామంది వాళ్ళ చర్చ్ గురించి మేము బాప్టిస్ట్ చర్చ్ అండి, మేము పెంతికోస్తు సంఘం అండి, తెలుసు కదా, మేము సిఎస్ఐ చర్చ్ అండి, మేము రోమన్ క్యాథలిక్స్ అండి, మేము హెబ్రోన్ చర్చ్ అండి, మేము ఓసన్న మందిరం అండి, తెలుసు కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ మనం ఏమని చెప్పుకోవాలా? క్రైస్తవులు. ఎంత చక్కగా రాయబడింది. ఎక్కడన్నా శిష్యులు పెంతికోస్తు అని అనబడ్డాలని ఉందా? శిష్యులను వీళ్ళు బాప్తిస్టు సంఘానికి చెందిన వాళ్ళని ఉందా? ఈ డినామినేషన్ మైండ్ ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము. నేను చాలాసార్లు చెప్పాను కదా, కొంతమంది హెబ్రోన్ సంఘానికి ఉన్న వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు ఏ పట్టణానికి వెళ్ళినా, మరీ ముఖ్యంగా హెబ్రోన్ చర్చ్ ఎక్కడుందో మొత్తం వెతికి అక్కడికే వెళ్తారు. ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళ దృష్టిలో హెబ్రోన్ తప్ప తక్కిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళని అర్థం. మా రాయలమూల చుట్టాలు ఒకరు ఉన్నారు. వాళ్ళ చర్చికి వెళ్తే ప్రభురాత్రి వల్ల ఇవ్వరు. మన చర్చికి వాళ్ళు వచ్చారంటే మనం ఇచ్చే ప్రభురాత్రి వల్ల వాళ్ళు తీసుకోరు. వాళ్ళ దృష్టిలో మనమంతా యూజ్లెస్, వాళ్ళు ఒక్కడే పరిస్థితులు. ఇట్లా ఎంత మంది ఉన్నారు ప్రియులారా. ఈ మెంటాలిటీ పెట్టుకుంటే మనం పరలోకానికి వెళ్తామా కదా పీటర్? వెళ్తామా? కొన్ని సంఘాలలో మీకు తెలుసో లేదు ప్రియులారా, ఆభరణాలు వేసుకుంటే ప్రభురాత్రి బలి ఇవ్వరు. ఆ పాస్టర్ మరీ దగ్గర పోయే సిస్టర్ నుంచి ఆ పొంగుల నుంచి చూస్తాడు, చేయలేమని వేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళకి ప్రభురాత్రి బలి అయిపోతుంది. వైట్ డ్రెస్ వేసుకుంటే ప్రభురాత్రి బలి అయిపోతుంది. ఇంత చెడ్డ మెంటాలిటీ అండి. వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడతారు. వాళ్ళకి ఏమైనా మీనింగ్ ఉందా? ఏమైనా అర్థం ఉందా? సో ఇక్కడ ఎందుకు మనం ఇది నేర్చుకుంటామంటే, ఇక్కడ కూర్చున్న మనము, మన పిల్లలు ఇలాంటి మెంటాలిటీ నుంచి బయటికి వచ్చి మేము క్రిస్టియన్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్తారు? మేము ఒక ఫెలోషిప్, ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్. కానీ ఐఎమ్ క్రిస్టియన్. మన 99%, 100% మన మెంటాలిటీలో ఎక్కడున్నా ఐఎమ్ క్రిస్టియన్. మరీ నొక్కి అడిగితే ఎక్కడికి వెళ్తారా? ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ అనేది లాస్ట్లో రావాలా, మొదటి నుంచి ఏముండాలా? మేము క్రైస్తవులం అండి కదా పీటర్. ఏ డినామినేషన్ కాదు మాది. మా బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇవి నేర్పరండి, మా బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇలా చేస్తారండి, మా సిఎస్ఐ చర్చ్లో ఇలా చేయరండి, మా సిఎస్ఐ చర్చ్లో ఇలా చేసి ఇట్లా మనం ఆ డినామినేషన్ మైండ్ ఎప్పుడు ఉండకూడదు ప్రియుల.
ఇక్కడ ప్రభు నమ్ముకున్న మనందరం చాలా మంది హిందూస్ నుంచి వచ్చాం కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ క్రైస్తవ కుటుంబాలలో కొంతమంది పుట్టి మేము ఇదే మెంబర్స్, ఇంకా వాళ్ళు ఏ చర్చికి వెళ్ళరు, బై ఛాన్స్ వెళ్ళరు. హైదరాబాద్లో ఉన్న రోజులు వాళ్ళ సంఘానికి వెళ్ళడంలో తప్పే లేదా. వేరే ఊరికి వెళ్ళారు అనుకోండి, ఓకే, ఏ సంఘ మందిరం ఎక్కడుందో అక్కడికే వెళ్తారు, హెబ్రోన్ ఎక్కడుంది అక్కడికే వెళ్తారు, పెంతెకోస్తు సంఘం ఎక్కడుంది అక్కడికే వెళ్తారు, సిఎస్ఐ చర్చ్ ఎక్కడుంది అక్కడికే వెళ్తారు, బాప్టిస్ట్ చర్చ్ ఎక్కడుంది అక్కడికే వెళ్తారు. ఇంకా వీళ్ళు ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతారు? క్రైస్తవులు అంటే బాప్టిస్టా, క్రైస్తవులు అంటే పెంతెకోస్తా, క్రైస్తవులు అంటే హెబ్రోనా? ఏదో మనం మొదటి నుంచి ఆ ఫెలోషిప్కి వెళ్తున్నాం, అలవాటు పడతాం. కానీ అదే బయట పెట్టుకున్నాం, లేదండి మేము అదే చర్చ్కి వెళ్తామండి, మేము ఎక్కడికి వెళ్ళమండి. వీళ్ళు ఆత్మీయంగా ఆ అదే మెంటాలిటీ, మేము ఇదే చర్చ్ అట్లా ఉంటుంది. ఇక్కడ బైబిల్లో క్రైస్తవులు శిష్యులు మొదట అంత్యోక్యలో క్రైస్తవులని పిలువబడ్డారు. ఎక్కడన్నా బైబిల్లో శిష్యులు యేసుప్రభువును వెంబడించే వారిని వేరే పేరుతో పిలిచినట్టు ఏమైనా మీకు జ్ఞాపకం ఉందా? విశ్వసించిన వారని ఉంది, బిలీవర్స్ అని ఉంది, ఫాలోవర్స్ అని ఉంది. బిలీవర్స్ అయినా ఫాలోవర్స్ అయినా అల్టిమేట్లీ వాళ్ళు ఎంత ఎవరంట? క్రైస్తవులు, క్రిస్టియన్స్. సురేదాస్ అర్థమైంది కదా? క్రిస్టియన్స్ అంటే ఎవరు? ఆయనను ఆయనను వెరీ గుడ్. తర్వాత వెంబడించేవారు, మూడవది లోబడేవారు. ఇవి తప్ప ప్రియులరా ఊరికైనా ఏదో పేరు పెట్టుకుని మేము బ్యాప్టిస్ట్ అండి, మేము సిఎస్ఐ అండి, మేము లూథరన్ అండి, మేము హెబ్రోన్ అండి, మేము అని చెప్పుకుంటే ప్రియులరా వీళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే. కానీ వీళ్ళు ఆత్మీయంగా ఒక్క ఇంచుగానే వాళ్ళు ఎదగరు. చూడండి, వాళ్ళని కదిలించి చూడండి, ఎంత కోపము, ఎంత గర్వంగా మాట్లాడతారో, ఎంత అహంకారంగా మాట్లాడతారో. ఆ డినోమినేషనల్ మైండ్. ఈ చర్చ్ లేకపోతే వేరే చర్చెస్ లేవా? ఎంత గర్వంగా మాట్లాడతారా మాటలు. ఇది లేకపోతే వేరే చర్చెస్ లేవా? వేరే వాళ్ళు చాలా చర్చెస్ ఉన్నాయి, ఇంక వీళ్ళు వెతకలేరు. అదే కోపము, అదే మెంటాలిటీ, అదే గర్వము, అదే అహంకారము. మనకు ఉండకూడదు ప్రియులారా. మనం క్రైస్తవులు. నేను ఈ రోజు వరకు ప్రియులారా నేను పెంటెకోస్తా లేకపోతే నేను హెబ్రోన్ అని నేను చెప్పుకోలేదు, చెప్పుకోకూడదు. ఆయన క్రిస్టియన్స్. ఈవెన్ నేను పాస్టర్ని చెప్పుకోలేదు, చాలా మటుకు నేను సేవలో ఉన్నాను సార్ అంతే అని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే మనం వాళ్ళని చెప్పుకోకూడదు ప్రియులారా. శిష్యులు వాళ్ళు క్రైస్తవులను ప్రకటించుకున్నారా భాస్కర్? లేకపోతే ప్రజలు వాళ్ళని క్రైస్తవులను పిలిచారా? ఇక్కడ ఏమనుంది? మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. అనబడింది అంటే అర్థం ఏంటి? ప్రజలు వాళ్ళను మనల్ని ప్రజలు ఎలా గుర్తించాలంట ప్రియులరా? క్రైస్తవుని గుర్తించాలి. మనం చెప్పుకుంటే కాదు కదా ప్రియులరా. సిలువ పెట్టో, స్టార్ పెట్టో, ఓకే, అవి పెడితే కాదు మన క్రైస్తవులు అనబడేది, మన క్రియల వల్ల. అంతేనా? మన మంచి ప్రవర్తనను బట్టి, మన మంచి మాటలను బట్టి, మన మంచి లైఫ్ స్టైల్ని బట్టి పీపుల్ షుడ్ సే, ఓ దిస్ గర్ల్ ఇస్ క్రిస్టియన్, ఈయన క్రిస్టియన్, ఈయన క్రైస్తవుడిని వాళ్ళు మనం పిలవాలంటే కానీ పిల్లరా మనం చెప్పుకోకూడదు. ఒకవేళ అడిగితే ఎస్ ఆయన క్రిస్టియన్. శిష్యులు వాళ్ళలో ప్రకటించుకోలేదంట ప్రియులరా, ప్రజలు పిలిచారంట మీరు క్రిస్టియన్స్. ఫస్ట్ టైం బైబిల్లో క్రైస్తవులు అని పిలువబడ్డ స్థలం ఇది. రెండవది, ఇంకొకసారి క్రైస్తవులు అది ఎక్కడ పిలువబడ్డారు? ఇదొక వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం కదా. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం. 26వ అధ్యాయము 28వ వచనం. 26వ అధ్యాయము 26. రాజు ఈ సంగతులు
లేరుగను కనుక అతని యొక్క నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి వరగై ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను. ఇది యొక్క మూలన జరిగిన కార్యం కాదు. అగ్రిప్పా రాజు, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్పా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయ చూస్తున్నావు అని పౌలుకు చెప్పాడు. ప్రియులు, ఇక్కడ అగ్రిప్పా, ప్రియులు అందరూ గమనించండి, ఈ యొక్క అధికారి పేరు ఏం పేరంట? ఈయన ఒక రాజు అనుకోండి, అంతే కదా. ఈయన పౌలు ఈయన దగ్గర తెచ్చారు, ఏదో తీర్పు పౌలు వాక్యం చెప్తుంటే ఈయన పట్టుకుని వచ్చి ఆయన ముందు పెట్టారు కదా. ఊరికి వాక్యం చెప్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్తున్నాడు, తీర్పు తీర్చండి అయ్యా. సో అగ్రిప్ప అడిగాట, ఎందుకు వాక్యం చెప్తున్నావు అంటే అప్పుడు పౌలు మొత్తం దానికి ఒక స్టోరీ ఉందండి, మొత్తం స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. స్టీఫెన్ గురించి చెప్పాడంట, అబ్రాహాం గురించి, అందరి గురించి చెప్పించిన తర్వాత, సార్ మీరు ప్రవక్తలను నమ్ముతున్నారు కదా. ఈయన రాజును అడుగుతున్నాడు, అగ్రిప్ప మీరు ప్రవక్తలను నమ్ముతున్నారు కదా, నువ్వు నమ్ముతున్నావు నేను ఎడుగుతాను అని మళ్ళా అడ్వాంటేజ్గా ఆయన ఆ మాట అంటాడు. అందుకు ఆయన ఏమంటాడంటే, అగ్రిప్ప బాబు, నన్ను కూడా నువ్వు త్వరగా ఎంత సులభంగా క్రైస్తవులుగా మారాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ అగ్రిప్ప ఈజ్ అ రాంగ్ పర్సన్. ఈయన తప్పుడు అభిప్రాయం. ఈయనకు వాక్యం చెప్పిన మాత్రం నువ్వు క్రైస్తవుడు మారుతారా? మీరు అందరినీ క్రైస్తవులుగా చేస్తున్నారు, వాక్యం విన్న మాత్రాన క్రైస్తవులుగా మారుతారా? క్రైస్తవులుగా మారాలంటే ఇప్పుడు కార్యం కావాలి. సో రెండోసారి ఇక్కడ అంటాడు, మీరు నన్ను ఎంత సులభంగా క్రైస్తవులుగా మారాలని ప్రయత్నం చేయొద్దు. చేస్తున్నావా? నేను అంత సులభంగా క్రైస్తవులు కావాలి. సో ప్రియులారా, యేసుక్రీస్తును వెంబడించిన వాళ్ళంతా క్రైస్తవులు. అండ్ మనం వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే నిజంగా ఈ 3 ఫాలో అవుతారో వాళ్ళంతా దేవుడి బిడ్డలుగా మారి వాళ్ళు క్రైస్తవులుగా మారి, మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరము నాకు తెలిసి సార్. ఎవరు ఏ క్రిస్టియన్ కానీ ఏ పాస్టర్ కానీ ప్రపంచంలో ఎవరే కానీ ఇతరులను ఫోర్స్గా క్రైస్తవులుగా మారడానికి ఎవరు ప్రయత్నించలేదు. ఈ కొంతమంది అన్యులు ఉన్నారు కదా, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఓకే మత మార్పిడి చేస్తున్నారు, వీళ్ళందరినీ క్రైస్తవులుగా మారుస్తున్నారు అని చెప్పి వాళ్ళు కొట్టి వాళ్ళు పైసలు చెప్పారు కదా. యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఒక పాస్టర్ భక్తులు వదిలేసి చాలా బాధ అనిపించింది. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. ఈసారి మనం ఒక ఆయన ఒక జడ్జి చెప్తున్నాడు, రిటైర్డ్ జడ్జి, ఈసారి ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ముస్లింస్కి బాంబేలో వేరే ప్రాంతాలలో మస్జిద్లను పాపం కనీసం ఒక 50 మస్జిద్లు కూడా కొట్టారని నిన్న ఈరోజు అడగట్లే. బుల్డోజర్స్ తీసుకెళ్ళి ఒక కూలగొడుతున్నారు, మాట్లాడితే పోలీసులను పెట్టి పాపం. మణిపూర్లో 650 చర్చెస్ కూలగొట్టారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన కాపుకుంటున్నారు, అంటే మౌనమే కాదు, పూర్ణ అంగీకారం. ఏమైనా చేసుకోండి. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్నట్టు అందరూ ఆయన వస్తే భయపడతారు. నరేంద్ర మోడీ ఆయన పార్లమెంటరీ ఎంటర్ అయితే అందరూ దేశంలో చప్పట్లు కొట్టి ఏదో రాజు చాలా ప్రమాదం ఉంది. ఈవెన్ హిందువులకే ప్రమాదం ఉంది. నరేంద్ర మోడీకి ఒక 30% ఫాలో అవుతుంది. తక్కిన 70% మన ఇండియాలో 70% ఆయన ఎవరు ఇష్టపడరు కదా. ఆ 30%తో ఆయన ప్రపంచం అంతా ఎందరూ వద్దు బాబు అంటుంటే వాటన్నింటినీ ఆయన కాదని అందరినీ ఏడిపిస్తున్నాడు. ఎన్నో సంఘాలు కూడా మస్జిద్లు కూడా. చైనాలో ఎలక్షన్స్ నడవవు, ఒక్కడే వాడు బతికిన రోజులు ఆయనే అధికారం. రష్యాలో పుటిన్ ఆయన బ్రతికిన రోజులు ఆయనే అధికారం. ఎలక్షన్ ప్రజాప్రభుత్వం ఉండదు. ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము. ఇంకొక మాట థియోక్రసీ అంటే రాజు పరిపాలన, దేవుని చేత
ఎన్నుకోబడ్డ రాజులు కొంతమంది, కానీ వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. థియో అంటే దేవుడు, క్రెస్సి అంటే ప్రభుత్వము. మనం ప్రార్థన చేయాలా, అయినంత వరకు ప్రభువా మంచి నాయకుడిని పెట్టండి, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలా. ఎవరు నమ్మే దేవుడు వాళ్ళు నమ్ముకొని ఇవ్వాలా. వాళ్ళని కొట్టి, వాళ్ళ మందిరాలు కూడగొట్టి, వాళ్ళ ఇల్లు కూడగొట్టి. సో మనం ఎవరిని కన్వర్ట్ చేయము, మనం వాళ్ళు చేయకూడదు. మనం వాక్యం చెప్పాలంతే. వాళ్ళు నమ్ముకుంటే నమ్ముకుంటారు, నన్ను ఎవరైనా కన్వర్ట్ చేయగలరా? ఇప్పుడు ఇక్కడ అందరూ మనంతా హిందూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం. ఎవరైనా కన్వర్ట్ చేశారా? శ్రీదేవి, శారల్, ఆమెనే సంపూర్ణ సొంతంగా నమ్ముకున్నది. సునీత సిస్టర్ ఎవరైనా కన్వర్ట్ చేయగలమా? ఆయనమ్మ ఎవరైనా కన్వర్ట్ చేశారా? మాకు నేను చెప్పాను కదా, మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నన్ను ఎవరు కన్వర్ట్ చేయలేదు. సో అంతియోకియాలో మొదటిసారి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. రెండోది ఇక్కడ అగ్రిపా అంటాడు, అయ్యా నువ్వు నన్ను క్రైస్తవులుగా మారాలని ప్రయత్నం చేస్తున్నావు అని రెండోసారి. మూడోసారి మనం చదివాం కదా, అదొక వాక్యం చదువుకొని ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, 1 Peter 4:16. 1 Peter chapter 4 verse 16. అది చదువునాను. If any man suffers as a Christian, let him not be ashamed, but let him glorify God. తెలుగులో ఎలా ఉంది? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి. అది సో 3 సార్లు ఇది ఒక లాస్ట్ టైం. ఎవడైనా క్రైస్తవుడుగా, ఇఫ్ ఎనీబడి సఫరింగ్ లైక్ యాజ్ ఎ క్రిస్టియన్, లెట్ హిమ్ నాట్ బి అషేమ్డ్, సిగ్గుపడకుండా అతడు ఆ నామమును బట్టి, ఆ పేరును బట్టి దేవుణ్ణి గెలపరచాలి. సో క్రైస్తవులుగా మన మీదకి ఏమైనా సఫరింగ్ వస్తే కొంచెం నేర్చుకున్నాం కదా, ఎవరైనా వచ్చి మనం అటాక్ చేసినా అడగాల ఫస్ట్, ఎందుకు బాబు ఏం చేసినాము, ఎందుకు అటాక్ చేస్తున్నారు. యేసుక్రీస్తును పిలాతు దగ్గర ఆయన ఆన్సర్ శిష్యుగా కూడా వచ్చి గుద్దాడు కదా, కొట్టినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంట, నేను ఏం చేసినందుకు ఏమన్నానని నన్ను కొట్టావు. సో మనము ఎవరైనా వచ్చి మనం కొట్టినా లేకపోతే సైలెంట్ ఉంటామని కాదు కదా, అడుగుదాం ఏం బాబు ఏం తప్పుంది, తప్పేం లేదు, మనం డిఫెండ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ మీద మనం గొడవ పడకూడదు. వీ కెన్ టేక్ మన మ్యాక్సిమం మన ప్రయత్నాలు మనం చేయాలి. తప్పేం లేదు, మన ప్రొటెక్షన్ గురించి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పేం. కాకపోతే మనం వాళ్ళ మీద గొడవపడి, మనం కొట్టి, మనం చంపి, ఇది వాక్యం మనకు పర్మిషన్ ఇవ్వదు. ఎవరో ఊరికి మనం ఏడిపించారు అనుకోండి, మనం మ్యాక్సిమం ట్రై చేసుకుని డిఫెండ్ చేసుకుంటాం. లేదా విల్ గో టు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. మనకు దేవుడు రాజ్యాంగం ప్రకారము ఒక హక్కు కలిగించాడు, మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యేసుప్రభు అన్నాడు, ఎదురుదాన్ని కొడుతున్నావా? అదే పౌలు గారి ప్రియులరా ఒక రాజు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఏదో జవాబు ఇచ్చేందుకు ఒకడు వచ్చి కొడతాడు పౌలు. పౌలు ఏమంటాడంటే, సున్నం కొట్టిన సమాధి అది ఉదాహరణ పెట్టుకోవాలి. అక్కడ తర్వాత ఆయన చేసిన తప్పని రియలైజ్ అయ్యాడు. సో అలాంటి ప్రవర్తన మనకు లేకుండా అయినంత వరకు మనం ఏం చేయాలంట, మనం కాపాడుతున్నాం కదా. మనం గొడవపడి, మనం వాళ్ళ ఇల్లు వాళ్ళు కొట్టి, మన వాళ్ళని చంపి ఇది చేస్తే అది వాక్యం ప్రకారం మనం పరలోకానికి వెళ్ళాలి. యేసుప్రభు అంటాడు కదా, అది ఎవరన్నా కొట్టాడు అనుకోండి, ఇమ్మీడియట్గా చూపించకుండా అడుగుదాం ఫస్ట్, ఏం తప్పు చేసినాను బాబు. చెప్పండి మీరు కదా, క్రైస్తవులు అంటే ఎవరంట? ఆయనను విశ్వసించేవారు. రెండవది ఆయనను వెంబడించేవారు. మూడవది who is a Christian? The one who believes, the one who follows, and the one who obeys. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా
దయగల ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు నేర్పించారు. క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవులంటే నేను విశ్వసించిన వారు, క్రైస్తవులంటే నేను వెంబడించేవారు, క్రైస్తవులంటే నీ వాక్యానికి లోబడేవారు. Lord, the Christians are the ones who believes in Jesus, who follows Jesus, and he obeys the word. బైబిల్ ప్రభావం ఎవడైనా క్రైస్తవుడుగా శ్రమ అనుభవించినట్లయితే అతను సిగ్గుపడక ఆ నామమును బట్టి దేవుని మహిమపరచాలని